తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో నిఫ్టీ 50 ఇండెక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. నిఫ్టీ 50 ఇండెక్స్లో 50 స్టాక్స్ ఉన్నాయా, 51 స్టాక్స్ ఉన్నాయా అన్నది చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. దాంతోపాటు ఈ నిఫ్టీ 50లో 50 స్టాక్స్ పర్ఫార్మెన్స్ కన్సిడర్ చేస్తారా, 51 స్టాక్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇండెక్స్ రూపంలో ఉంటుందా అనేది చాలామందికి ఉన్నటువంటి డౌట్. ఆ డౌట్ క్లారిఫై చేసేదానికి ఈ వీడియోలో మొత్తం ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, ఏ స్టాక్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, వాటిని ఎలా కన్సిడర్ చేస్తారనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముందుగా టాపిక్లోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, మీ కో ట్రేడర్స్కి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి హెల్ప్ చేయండి. మనకి ఎక్కువ సబ్స్క్రైబర్లు వచ్చినట్టయితే నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి వీలవుతుంది. మనకి ఎప్పుడైతే ఎక్కువ ఆడియన్స్ ఉంటారో నేను ఎక్కువ టెక్నికల్ వీడియోస్ను మీకు అందిస్తాను. కాబట్టి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం నిఫ్టీ 50, నిఫ్టీ 51 ఉన్నాయన్నది మనం ఇక్కడ చూద్దాం. మనం ఇక్కడ నిఫ్టీ 15 సెలెక్ట్ చేసుకుని మనము ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్లో ఉన్నాము. డౌన్లోడ్ చేసినట్లయితే, మనం డేటాను డౌన్లోడ్ చేసినట్లయితే ఇక్కడ చూస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి మనము హెడర్ అంటే ఈ సింబల్ తీయేద్దాం. నిఫ్టీ 15 కూడా తీసేసి ఇక్కడ వచ్చేసి మనం కౌంట్ చేద్దాము. కౌంట్ చేసినట్లయితే మనకు కరెక్ట్గా అనేది ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ 51 స్టాక్స్ ఉన్నాయి. అందరూ కూడా 50 స్టాక్స్ నిఫ్టీలో ఉంటాయి అని అనుకుంటారు. కానీ 51 స్టాక్స్ ఎందుకు ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, అది ఎలా చేంజ్ అయింది అనేది నేను మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను. ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ నిఫ్టీ 51 స్టాక్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇండెక్స్గా చూపిస్తారు. నిఫ్టీ ఇండెక్స్, కంప్లీట్ ఇండెక్స్ అనేది నిఫ్టీ 51 స్టాక్స్ కాంబినేషన్ వాటి యొక్క పర్ఫార్మెన్స్ను బట్టి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే నిఫ్టీలో 50లో 51 స్టాక్స్ ఉన్నాయనేది మనకు కన్ఫర్మ్ అయింది. 2016 మార్చ్ ఏప్రిల్ మధ్యలో కొన్ని స్టాక్స్ను నిఫ్టీ 50 నుంచి డ్రాప్ చేయడం జరిగింది. వాటిని క్రెయిన్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ వేదాంతాను నిఫ్టీ 50 నుంచి డ్రాప్ చేయడం జరిగింది. ఆ తర్వాత అరవిందో ఫార్మసీ, భారతి ఇన్ఫ్రాటెల్, ఈచియర్ మోటార్స్ అండ్ టాటా మోటార్స్ లిమిటెడ్ డివిఆర్ను యాడ్ చేయడం జరిగింది. 3 స్టాక్స్ను డ్రాప్ చేసి 4 స్టాక్స్ను యాడ్ చేయడం వలన ఒక స్టాక్ అనేది మనకు ఎక్కువగా చూపిస్తుంది. మనకు టాటా మోటార్స్ ఆల్రెడీ ఉంది. ఆ తర్వాత టాటా మోటార్స్ డివిఆర్ అనే దాన్ని తర్వాత దీన్ని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మనం ఇప్పుడు నిఫ్టీ 50లో 51 స్టాక్స్ను మనం చూస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆన్లైన్ క్లాసెస్కు జాయిన్ కావచ్చు. టెక్నికల్ అనాలిసిస్, స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ కోచింగ్ తీసుకోవచ్చు. మీరు ట్రేడింగ్కు ఇండిపెండెంట్గా చేయడానికి హెల్ప్ అవుతుంది టెక్నికల్ అనాలిసిస్ అనేది. ఎప్పుడైనా సరే ఇన్వెస్టర్ కానీ, ఒక ట్రేడర్ కానీ మీరు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే ఎక్కడైనా సరే టెక్నికల్ అనాలిసిస్ కోచింగ్ తీసుకున్న తర్వాత, టెక్నికల్గా మీ స్కిల్ను ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత మాత్రమే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు మాత్రం మీరు మీ ప్రాఫిట్ను మ్యాక్సిమైజ్ చేయడానికి, లాసెస్ను మినిమైజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. చాలామంది ఇన్వెస్టర్లు ట్రైనింగ్స్ తీసుకోకుండా, ఎటువంటి అండర్స్టాండింగ్ అనేది లేకుండా స్టాక్ మార్కెట్లో ఎటువంటి స్ట్రాటజీస్ను ఫాలో కాకుండా ఇన్వెస్ట్ చేస్తుంటారు. దాంతోపాటు పెయిడ్ కాల్స్ ఎక్కువగా తీసుకుంటుంటారు. అలాంటి వాళ్ళు చాలామంది లాస్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒకటి నేర్చుకున్న తర్వాత దాన్ని పేపర్ ట్రేడింగ్ చేసి దాంట్లో మంచి రిజల్ట్ వస్తుంటే మాత్రమే మీరు ట్రేడింగ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.